నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇన్ కమింగ్ టైమ్స్ మీరు వినబోతున్న శుభవార్తలేంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం ఈ చామ్ ఇది మనం క్రిస్మస్ టైంలో క్రిస్మస్ చెట్టుకి కడతాము. ఇవి వెస్టర్న్ కంట్రీస్‌లో ఈ కాయలు కాస్తాయి. సో, దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. సో, ఇవి లేకపోతే ఇవి బెల్స్ లాగా గూడా అనుకోండి మీరు. గంటల్లాగా అనుకోండి. అండ్ ఇదొచ్చి పెగసస్ రెక్కల గుర్రం. సో, ఇది పైల్ నంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. రెండిటి పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ చామ్ అయితే మీకు చాలా చార్మింగ్‌గా అనిపిస్తుందో ఆ చామ్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు 2 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి అనిపిస్తే మీరు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూసి మీరు ఫైనల్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు మీ బ్లెస్సింగ్స్‌ని. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ చామ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మీరు రాబోయే సమయంలో ఎలాంటి శుభవార్తలు వింటారో. ఇక్కడ మనకి 2 కార్డ్స్ ఉన్నాయి. డవ్ కపుల్ అండ్ పీకాక్. ఇక్కడ పావురాలు కపుల్ ఉంది. సో, సక్సెస్ ఇన్ లవ్, హార్మనీ ఇన్ రిలేషన్‌షిప్, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ఇప్పుడు ఎవరన్నా ప్రేమలో ఉంటే మీ ప్రేమలో సక్సెస్ చూస్తారంట. మీరు వినబోయే శుభవార్త ఇప్పటి వరకు మీకేమన్నా అడ్డంకులుండి మీరు అనుకున్న విధంగా ముందరికి వెళ్ళకపోతే మీరు సక్సెస్ చూడబోతున్నారు మీ ప్రేమ విషయంలో. రిలేషన్‌షిప్ అంత బాగాలేదు, మా మధ్యన అంత సఖ్యత లేదు, లేకపోతే చిన్న చిన్న గొడవలొస్తున్నాయి, మనస్పర్ధలున్నాయి అనుకుంటే, ఆ మనస్పర్ధలు తొలగిపోయి మీరొక బ్యాలెన్స్‌లోకి రాబోతున్నారంట. అంటే పీస్, హార్మనీ క్రియేట్ అవుతోంది మీ రిలేషన్‌షిప్‌లో. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతోంది. తద్వారా రెస్పెక్ట్ గూడా పెరుగుతోందనమాట. సో, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. ఇంకా మనకేం బ్లెస్సింగ్స్ ఒస్తున్నాయి, అంటే ఇంకా ఏం శుభవార్తలు మీరు వినబోతున్నారు అంటే, ఇక్కడ సక్సెస్ ఇన్ లవ్ వచ్చింది గదా! దీని కంటిన్యూయేషన్ జూడండి. మ్యారేజ్ బెల్స్. సో, ఈ చామ్ గూడా నేను గంటల్లాగా అనుకోండి అన్నాను గదా! సో, మ్యారేజ్ బెల్స్. కొంతమందికి మ్యారేజ్ జరగబోతోందనమాట. సో, పెళ్లవుతుంది అనే శుభవార్త. న్యూ బర్త్, ఇన్నర్ బర్త్. సో, న్యూ బర్త్ అంటే మీరు పిల్లలు పుట్టడం. కన్ఫర్మేషన్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం గానీ, లేదు మీ లోపల మీ నుంచే ఒక కొత్త శక్తి బయటికి రావడం. అంటే ఇప్పటి వరకు నేనిలా ఉన్నాను. నాలో ఇవి అంత బాగలేదు. నేను వీటిని మార్చుకోవాలనుకుంటున్నాను. సో, లోపల నుంచి ఆ పరివర్తన చెందడం అన్నమాట. అంటే మనం మార్చుకోవాలనుకున్న వాటిని మార్చుకొని మనం ఇంకా హ్యాపీగా ఉండడం అన్నమాట. సో, రిజన్యుయేషన్, మనం మంచిగా రెస్ట్ తీసుకొని, మనం మంచి థాట్స్‌ని పెట్టుకొని, మనం హ్యాపీగా ఉంటూ, మన రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నప్పుడు, మనకేమవుతుంది లోపల నుంచి ఒక శక్తొస్తుందనమాట. లోపల నుంచి మార్పులు జరుగుతున్నాయి. మనం మునుపటి కన్నా మనం ఇంకొంచెం బెటర్‌గా తయారవుతున్నాం. సో, ఆహ్, ఆ చేంజ్ మీలోనే కొత్త చేంజ్ రాబోతుంది. ఆస్పిషియస్ ఫంక్షన్స్. ఇంట్లో ఫంక్షన్స్ జరగడం గానీ, గెట్ టుగెదర్స్ జరగడం గానీ, ఇప్పుడు పెళ్లి జరగడం గూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎంగేజ్‌మెంట్స్ జరగడం. ఏదో మంచి ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఆస్పిషియస్ ఫంక్షన్స్ అంటే కొంతమంది సత్యనారాయణ వ్రతం. సో, ఇవన్నీ గూడా శుభవార్తలు. శుభవార్తలు ఇక్కడ సత్యనారాయణ వ్రతం అనే మాటొచ్చింది గాబట్టి, మీరు ఏవన్నా కోరికలు కోరుకొనుంటే, ఆ కోరికలు తీరి, ఈ కోరికలు తీరితే కొంతమంది మొక్కుకుంటారు గదా! సత్యనారాయణ వ్రతం జేపిచ్చుకుంటాము. లేకపోతే పలానా గుడికి వస్తాము. గుళ్ళో అభిషేకాలు చేపిచ్చుకుంటాము. అలా ఉంటుంది గదా! సో, అలాంటివి గూడా జరగబోతున్నాయన్నమాట. బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్. మనం ఇప్పుడు కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం. టారో ఏం జెప్తుందో చూద్దాం మనం ఇప్పుడు. ఓహ్! సో, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతోంది. సో, ఏస్ ఆఫ్ వాండ్స్ అసలకి ఏం అడగకుండానే డెత్, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. సో, ఆ మార్పు, పరివర్తన అని జెప్పాను గదా! సో,
ఆ పాతవి ఏవైతే అన్‌వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో వాటినన్నిటిని మూట కట్టేసి వద్దొద్దు. నేను ఇట్లా లో ఎనర్జీస్‌లో, నెగెటివ్ థాట్స్‌లో అంటే నేను అనుకున్న మంచి మంచి గుడ్ న్యూస్ నేను వినలేకపోతున్నాను. నేను హై వైబ్రేషన్స్‌లోకొచ్చి నేను గూడా ఈ పీకాక్ లాగా ఫుల్‌గా ఆ పీకాక్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది గదా! పీకాక్ వచ్చి రీబర్త్‌ని ఇండికేట్ జేస్తుంది. అండ్ డెత్ కార్డ్ గూడా అదే ఇండికేట్ జేస్తుందనమాట. ఎండింగ్ సంథింగ్ అండ్ బిగినింగ్ సంథింగ్ న్యూ. రీబర్త్ గురించే మాట్లాడుతుంది డెత్ కార్డ్ గూడా. సో, ఎంత బాగా కోయిన్సైడ్ అయింది జూడండి. పీకాక్ వచ్చి ప్రాస్పెరిటీ అంటే సంపద లైక్ ఎనీ ఫార్మ్‌లో మనం ఎదుగుతున్నామనమాట. ఎదుగుదలను గురించి చెప్తుందనమాట. ప్రొటెక్షన్ గురించి చెప్తోంది. సో, అలానే తెల్ల పావురాలు పీస్ గురించి మాట్లాడతాయి. హార్మనీ గురించి మాట్లాడతాయి. ప్రేమ గురించి మాట్లాడతాయి. అట్లనే ఇక్కడ చూడండి ఏస్ ఆఫ్ వాండ్స్ ఆ తెల్లటి మేఘం నుంచి చేయొస్తుందనమాట. దేవుడు సహాయానికొస్తున్నారు. మీరేదైతే అనుకుంటున్నారో అవన్నీ నెరవేరబోతున్నాయన్నమాట. సో, మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో, మీరేవైతే చేయాలనుకుంటున్నారో, దీంట్లో నాకు ఇలాంటి చేంజెస్ జరిగితే బావుండు అని మీరు కోరుకుంటున్నారో, అవన్నీ జరగబోతున్నాయి. మీరిప్పుడు ఫారిన్‌కి వెళ్ళాలి, అక్కడి నుంచి చదువుకోవాలి అనుకుంటే, అలాంటి కోరికలు గూడా తీరుతాయన్నమాట మీకు కమింగ్ టైమ్స్‌లో. సో, ఇప్పుడు మనకి ఇంకేమన్నా లైక్ అంటే, ఇంకెలాంటి శుభవార్తలు లైక్ ఒక సింగిల్ వర్డ్‌లో మనం మాట్లాడుకోవాలంటే, ఎలాంటి శుభవార్తలు మనం వినొచ్చు అనేది చూద్దాం. హ్యాపీనెస్ ఇంకొకటి తీద్దాం. మ్యారేజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఖచ్చితంగా ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అండ్ ప్రేమించుకొని ఇప్పుడు వరకు ఇంట్లో అప్రూవల్స్ రాకపోతే ఆ అప్రూవల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇదివరకే మ్యారేజ్ అయిన వాళ్ళ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీ మధ్య ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ నమ్మకం పెరుగుతుంది. అండ్ హ్యాపీ మ్యారేజ్‌గా టర్న్ అవుతుందనమాట. సో, మీ మ్యారేజ్ చాలా చాలా హ్యాపీగా, ప్రాస్పరస్‌గా మారబోతుందనమాట. హ్యాపీ టైమ్స్ ఒస్తున్నాయి లైఫ్‌లో. బ్యూటిఫుల్. ఇది మనకి ఎన్ని మంత్స్‌లో లేకపోతే ఏ మంత్ లోపల మనకిది జరగొచ్చు. లైక్ అంటే ఎప్పటి లోపల? ఈ పలానా మంత్‌లో మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు అనుకున్నట్లు మనకి ఎప్పుడు అనేది చూద్దాం. నాకీ కార్డ్ తీయాలనుంది. డిసెంబర్ ఓకే. ఇంకొక కార్డ్ తీద్దాం. ఆగస్ట్. బ్యూటిఫుల్. మామూలుగా మనకి శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి గదా! అలానే మనకి కార్తీక మాసంలో గూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. డిసెంబర్ మనకి 15వ తేదీ వరకు అప్పటి వరకు అయితే మనకి కార్తీక మాసం గూడా ఉంటుంది. కొంతమందికి ఆగస్ట్, కొంతమందికి డిసెంబర్. సో, ఈ లోపల గూడా జరగొచ్చు. కానీ ఈ 2 మంత్స్ అయితే వచ్చినాయన్నమాట. బ్యూటిఫుల్. కనిపిస్తుందా మీకు? ఓకే. నేను దేన్ని అడ్డుపడకుండా ఓకే. ఫైనల్‌గా నేను ఏంజెల్ ఆన్సర్స్ నుంచి ఒక కార్డ్ పిక్ చేయాలనుకుంటున్నాను. మీకేదైనా క్వెషన్ ఉంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని ఆ క్వెషన్‌ని కరెక్ట్‌గా ఒక ఫార్మాట్‌లో రాసుకోండి. ఎందుకు అంటే మనం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంది. రాసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఖచ్చితంగా మనం ఏం క్వెషన్ రాసుకున్నాము, ఇక్కడ ఏం ఆన్సర్ వస్తుంది అని చెప్పి. సో, ఏంజెల్ ఆన్సర్స్ నుంచి ఇంకేమన్నా మనకి ఏంజెల్స్ చెప్పాలనుకుంటే ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం చూద్దాం. ఏంజెల్ ఆన్సర్స్ నుంచి ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడేమన్నా బాధపడుతున్నా గానీ, ఈ సిట్యుయేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో, ఏంజెల్స్ మీ రెస్క్యూలోకి వస్తున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి బీ అసర్టివ్. సో, బీ అసర్టివ్ అంటే ఏంటంటే, మనకేమన్నా నెగెటివ్ థాట్స్ ఉంటే వాటిని తీసేసేయండి. మీరు ఆహ్, నమ్మండి దట్ ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది అంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటుంటుంది. అండ్ దీని నుంచి మనకు ఖచ్చితంగా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఈ ఈ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో దాన్నైతే మటుకు నమ్మండి. అండ్ మీరు గెయిన్ చేయాల్సిన నాలెడ్జ్, మీరు తెలుసుకోవాల్సిన విషయాలనైతే మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో ఇది ఇంప్రూవ్ అవుతుంది.
అందుకే రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. పెళ్లి కావాలనుకున్నోళ్ళు పెళ్ళవుతుంది. సక్సెస్ ఇన్ లవ్ మీరు ఇప్పటి వరకు బాధపడుతుంటే, అరే ఇంట్లో అగ్రీ చేయట్లేదు, లేదు నేను నా పార్ట్నర్ అగ్రీ చేయట్లేదు మ్యారేజ్ కోసమనో, లేకపోతే నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, ఇలాంటివి జరిగే ఆస్కారం అయితే ఉంది. ఇక్కడ డెత్ ఉంది కాబట్టి కంపల్సరీ ఒకటైతే ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ అస్సలు మీ నమ్మకాన్ని వదలకండి. ఎందుకు అంటే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ అంబిషన్ ఏదైతే ఉందో, మీరు దేనికోసమైతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారో అవి మీరు సాధించుకోబోతున్నారు. ఆ మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు కెరియర్ వైజ్, మీ లవ్ వైజ్ కావచ్చు, లేకపోతే మీలో ఆ ఫైరీ నేచర్ అనేది ఆహ్, ఉందన్నమాట. సో, దాన్ని కంప్లీట్‌గా బయటికి తీసుకొనొచ్చి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే ఈ పెగాసస్ రెక్కల గుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఈ రెక్కల గుర్రం ఏం చెప్తుందో, ఏం తీసుకొనొస్తుందో పాయిల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఏం శుభవార్తలు మోసుకొనొచ్చింది. సో గాడెస్ లక్ష్మి ఫీట్, అబండెన్స్ అండ్ వెల్త్, పాజిటివ్ వైబ్స్ రీచింగ్ యూ, ఆరా విల్ చేంజ్. ఏమన్నా నెగటివ్ వైబ్స్ ఉంటే అవి వెళ్ళిపోతున్నాయంట. లైఫ్లో అబండెన్స్ క్రియేట్ చేస్తున్నారు, వెల్త్ క్రియేట్ అవుతుంది. సో పాజిటివ్ వైబ్స్ అనేటివి మీ వైపు వస్తున్నాయి. మీ ఆరా ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ లక్ష్మీదేవితో పాటి మనకి ఆవు గోమాత వచ్చినారనమాట. డేంజర్స్ విల్ బి వాండెడ్ ఆఫ్, అకంప్లిష్మెంట్ ఆఫ్ డిజైర్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడెస్ లక్ష్మి. బ్యూటిఫుల్. ఇది నేను కళ్ళు మూసుకొని షఫల్ చేస్తే ఈ 2 కార్డ్స్ వచ్చినాయి అనమాట. సో ఎంత బాగా ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అయింది చూడండి. సో లక్ష్మీదేవి ఏదో విధంగా లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తున్నారు. మీకు ఇప్పటి వరకు మీరు ఏదైనా భయపడుతుంటే ఆ భయాలన్నీ తొలగిస్తున్నారనమాట. మీరు అనుకున్న దాన్ని ఆమె నెరవేరుస్తున్నారనమాట. సో మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమైనా కష్టంగా ఉంటే డబ్బుల విషయంలో కావచ్చు, ఆ కష్టాలు వెళ్ళిపోతున్నాయి. అప్పులు తీరడం కానీ, మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కానీ, మీరు అనుకున్న దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో మీకు మంచిగా లాభాలు రావడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ గోమాత సేవ చేయడం గానీ, గోవులకి ఏదైనా దానం ఇవ్వడం గానీ, గోశాల ఉంటుంది గదా! కొన్ని గుళ్ళల్లో ఉంటాయి. సో, అక్కడికెళ్ళినప్పుడు గోవుల కోసం, వాటి గడ్డి కోసం, వాటి దానా కోసం, వాటి కోసం ఏదైనా కొంచెం డొనేట్ చేయడం గానీ, ఇలాంటిది చాలా మంచిది. శుక్రవారాలు చేయండి ఇట్లాంటివి. అండ్ లక్ష్మీదేవిని పూజించండి. సో, లక్ష్మీ అష్టోత్తరం చదవడం గానీ, ఇలాంటివి చేసినప్పుడు మీరు అనుకున్నటివి ఇంకా తొందరగా నెరవేరుతాయి. అండ్ ఇంకొన్ని లక్ష్మీదేవికి యెల్లో గవ్వలంటే చాలా ఇష్టమంట. సో, లక్ష్మీ వారం అంటే ఫ్రైడే కావచ్చు, లేకపోతే థర్స్‌డే కావచ్చు. థర్స్‌డేని కూడా లక్ష్మీ వారం అంటారు. సో, అప్పుడు అలాంటి యెల్లో గవ్వలు తీసుకొనొచ్చి లక్ష్మీదేవి పటం ముందర కావచ్చు, విగ్రహం ఉంటే విగ్రహం ముందర కావచ్చు, వాటిని పెట్టి వాటిని పూజించినప్పుడు కూడా మీకేమన్నా డబ్బులు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. మీకు ఇంకా సంపద క్రియేట్ అవుతుందనమాట. సో బ్యూటిఫుల్. ఫైల్ నెంబర్ 2 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. కష్టాలు తీరుతున్నాయి బేసిక్గా. డబ్బులు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో అలాంటి రుణపీడలు తొలగిపోయి మీరు వినబోతున్న శుభవార్తలు అయితే ఇవే. డబ్బులు రాబోతుంది, రుణాలు తీరబోతున్నాయి, మీరు హ్యాపీగా ఉండబోతున్నారనమాట. బ్యూటిఫుల్. లక్ష్మీదేవి పాదాలు అంటే లక్ష్మీదేవి వస్తున్నారు ఇంటి బయట. ఐ మీన్ అంటే శుభ్రంగా ఉంచుకున్నప్పుడు లక్ష్మీదేవి అక్కడ ఉంటారంట. ఎవరైతే భర్తకు విలువిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటారంట. కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, పెద్దలకి గౌరవం ఇవ్వడం, అలానే భర్తని కొంతమంది దూషిస్తుంటారు కదా, లైక్ అంటే తిని వల్లనే నాకు ఇలాంటి కష్టాలు, లేకపోతే తిని ఇలా ఉన్నాడు. సో అట్లా భర్తని దూషించకుండా, ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదసేవ చేస్తుంటారు కదా. లక్ష్మీదేవికి ఎవరైతే హస్బెండ్ని రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుందంట. సో ఎవరైతే భర్తకు విలువనిస్తారో వాళ్ళ గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారు. బ్యూటిఫుల్. చూద్దాం మనకి టారో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో. ఫైల్ నంబర్ 2 వాళ్ళకి. ఓకే. హ్యాండ్ మ్యాన్ అండ్ 10 ఆఫ్ కప్స్. హ్యాపీ ఫ్యామిలీ.
ఏదో స్టాగ్నెంట్ ఫేజ్ ఇప్పుడు వరకు అట్లనే ఐ మీన్ అంటే ఇది అసలుకి మూవ్మెంటే లేదు, ఇది ఇట్లనే నిలిచి ఉంది, ఈ పనులు జరగట్లేదు, అనుకున్న పనులు జరగబోతున్నాయి. అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉండడం కానీ, ఫ్యామిలీలో సఖ్యత ఏర్పడడం కానీ, హ్యాపీగా ఉండడం. చూడండి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నాడు, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఆ ఇంట్లో ఇక్కడ 10 కప్స్ ఉన్నాయన్నమాట, నిండుగా ఉండడం. సో ఇట్లా ఏంటంటే ఆ సంపద మన పోపులు పెట్టి చూస్తే ఎట్లయితే నిండి ఉంటుందో సంపద అట్లా నిండి ఉంటుంది అంటారు కదా. సో ఇంట్లో అందరూ సుఖంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇంట్లో అంతా బాగుంది అనేది యాక్చువల్గా పూర్వకాలంలో అమ్మ ఇంటికి వస్తే అంట, కూతురు ఇంటికి వస్తే వెళ్ళి ఫస్ట్ వంట రూమ్లో పోపులు పెట్టి చూస్తారంట. సో పోపులు పెట్టి నిండుగా అన్నీ ఉంటే అప్పుడు హమ్మయ్య నా కూతురు సంసారం బాగుంది అనుకుంటారంట. సో అలా ఎందుకో నాకు అది గుర్తొచ్చింది. సో అలా మాదిర అంత నిండి ఉంటుందన్నమాట. మీరు హ్యాపీగా ఉంటున్నారు, హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎన్‌లైటన్‌మెంట్ జ్ఞానం గూడా వస్తుందన్నమాట. ఔట్ ఆఫ్ ఏజ్, ఔట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనకొస్తాయి గదా! కొన్ని డక్కముక్కీలు తిన్నప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఇట్లుండాలి, ఇట్లుండకూడదు. సో, అలాంటి నాలెడ్జ్ గూడా మీరు గెయిన్ చేయబోతున్నారు. మనం ఇప్పుడు చూద్దాం. ఇంకొన్ని లైక్ అంటే ఏ రూపంలో మనకొస్తుంది గుడ్ న్యూస్, లైక్ ఇంగా కొన్ని కార్డ్స్ తీసుకోవాలనుకుంటే మనకి ఏమొస్తుందో చూద్దాం. కెరియర్. సో కొంతమందికి కెరియర్ మంచిగా ఊపందుకోబోతోంది. వెల్త్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. సో డబ్బులు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఇక్కడ పుష్కలంగా ఉంది, మీకు డబ్బులు వస్తున్నాయి. హ్యాపీ ఫర్ యూ. అండ్ మనకి ఏ నెలల్లో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జూన్, నవంబర్. బ్యూటిఫుల్. సో ఈ మంత్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది. ఇప్పటికిప్పుడే జరగదా అంటే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ కార్డ్స్లో ఈ మంత్స్ వచ్చినాయి. మనం ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా ఆయన ఇచ్చేస్తారనమాట. సో ఆయన దగ్గర మనలాంటి వాళ్ళవి ఎన్ని ఉంటాయి కదా. సో మనం ఇంతమంది ఉన్నాం, అందరికీ ఒకడే దేవుడు. సో ఆయన దగ్గర స్పేస్ ఉండాలి కదా. సో ఆయన స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. నాకు మటుకే ఇవ్వట్లేదు, నేనంటే నీకు ఇష్టం లేదా, ఇలా కొట్లాడుతుంటాం కదా. ఆయనకి మనమంటే చాలా ఇష్టం, అందుకనే మనకి రైట్ టైంలో మనకి బాగా దాని విలువ తెలిసి వచ్చినప్పుడు ఆయన ఇస్తాడనమాట. అప్పుడు మనం ఆయన్ని గుర్తుపెట్టుకుంటాము, ఆ వస్తువు విలువ కూడా మనకు తెలుస్తుంది. విలువ తెలియకుండా ఇచ్చేసారనుకోండి దానికి ఏమి వాల్యూ ఉండదు. అప్పుడు మనం వస్తుందిలే, ఎలా అయినా కానీ వస్తుందిలే అని చెప్పి మనం లైట్ తీసుకుంటాం. సో ఆ విలువ తెలియజెప్పి ఆ తర్వాత ఇస్తారనమాట. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకొని రాసుకోండి, సో దట్ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను ఏంజెల్ ఆన్సర్స్ నుంచి ఒక కార్డ్ తీస్తాను, సో దట్ చూద్దాం మనకి ఏమొస్తాయో ఏంజెల్ ఆన్సర్స్ ద్వారా. మీకేమన్నా క్వశ్చన్ ఉంటే దాన్ని ఫ్రేమ్ చేసుకోండి, మనం చూద్దాం ఏంజెల్ ఆన్సర్స్ ద్వారా మనకి ఏం ఆన్సర్ వస్తుంది అని చెప్పి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీరంట క్లియర్గా అంటే కమ్యూనికేట్ చేయండి, క్లియర్గా అంటే మాట్లాడండి, క్లియర్గా అంటే చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డేలో వచ్చి నో నీడ్ టు వరీ. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని క్లియర్గా అంటే కమ్యూనికేట్ చేయండి, తెలపండి, ఎదుటి వాళ్ళకి తెలియజేయండి. మన దగ్గర ఇప్పుడు ఇది కావాలి అనుకుంటే నిర్మోహమాటంగా నాకు ఇప్పుడు ఇది అవసరం, నాకు ఇది కావాలి. మీరు ఇప్పుడు ఇవ్వాల్సిన దగ్గర మీరు ఇవ్వలేకపోతుంటే నాకు పలాని ప్రాబ్లం ఉంది, సో ఇక్కడ స్టక్ అయింది, లేకపోతే ఇలాంటి ఫేజ్ రన్ అవుతోంది, సో నేను పలానా టైం కల్లా మీకు క్లియర్ చేయగలుగుతాను, మీకు ఇవ్వగలుగుతాను. లేదు ఏదన్నా మీ లోపల క్వశ్చన్స్ ఉంటే ఏదన్నా కానీ మీరు యూనివర్స్తో దేవుడికైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనకు కూడా
హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు. మీరేం చెప్పకపోయినా గానీ ఆయన అర్థం చేసుకుంటాడు. మనల్ని ఎవరన్నా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారంటే అది దేవుడు అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా. సో, ఆయనకి మనకి ఏందంటే పలానా టైంకి వీళ్ళకి ఇవి జరిగిపోవాలి. ఇప్పుడు అమ్మ ఎట్లయితే నా బిడ్డకిప్పుడు ఆకలవుతుంది. ఇప్పుడు నేను పాలివ్వాలి. లేదు ఇప్పుడు నేను స్నానం చేపిచ్చాలి. ఇట్లా మనకి చెప్పకుండానే, మనం అడగకుండానే టైం ప్రకారం ఎలా అయితే చిన్న పిల్లలకి అమ్మ చేసేస్తుందో, అలానే దేవుడు గూడా ఏంటంటే టైం ప్రకారం మనకు చేసేస్తుంటారు. కాకపోతే మనకి ఇంకొక సామెత గూడా ఉంది గదా! అడక్కపోతే అమ్మైనా పెట్టదు అని జెప్పి. సో, అట్లా మీరు తెలపకపోతే ఆయనకైనా గానీ ఓకే. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఆకలేసినప్పుడు వాళ్ళేం జేస్తారు? ఒక్కొక్కసారి అమ్మ ఆ టైంకి మర్చిపోతుంది. ఎక్కువ ఆకలవుతుంది. అప్పుడేం జేస్తారు? పిల్లలు ఏడుస్తారు. సో, మీకెక్కువ కష్టంగుంది. ఆయనకి చెప్పండి. నాకు ఇలా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? సో, ఇట్స్ జస్ట్ ఎ రిమైండర్. జెంటిల్‌గా మనం అడుగుతున్నాం. సో, దారి చూపిస్తాడనమాట మనకు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్నైతే క్లియర్‌గా వ్యక్తపరచండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.